సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లీ గల్లీ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సికింద్రాబాద్లోని మెట్టుకూడ అదేవిధంగా ఇటు లాలాపేట పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి కిషన్ రెడ్డి తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి అసలు ఏమంటారు, ప్రచారంలో ఆయనకి ఎట్లాంటి స్పందన వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీ ఎండలో ఎర్రటి ఎండలో మీ ప్రచారం కొనసాగుతూ ఉంది. ప్రజల నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ప్రజలు మన సికింద్రాబాద్లోనే కాదు, దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం భద్రంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ భవిష్యత్తు బాగుంటుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశ గౌరవం పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశంలో పేద సంక్షేమ ఫలాలు అందుతాయి, అవినీతి తగ్గుతుంది, ఉగ్రవాదం తగ్గుతుంది, మరి మాఫియా రాజ్యం తగ్గుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చు. కుటుంబ రాజకీయాలు కానీ అవినీతి దోపిడీ నుంచి కూడా దేశాన్ని రక్షించేటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం మనం చేస్తాం. సార్, ఒకటి చెప్పండి సార్, నిన్న మీరు కామెంట్ చేశారు, దొంగలు పోయి గజ దొంగలు వచ్చారని చెప్పేసి కూడా అనడం జరిగింది రాష్ట్రం. సో అంటే వాళ్ళ పరిపాలన ఈ 100 రోజుల్లో అర్థమైపోయిందా సార్? ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల కోసము తెలంగాణ నుంచి వందల వేల కోట్ల రూపాయలు వసూలు చేసి బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టుల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, కంపెనీల దగ్గర ఎవరు దొరికితే వాళ్ళని బెదిరించి ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి గజ దొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారు. సార్, మీరు చెప్పండి సార్, ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేయబోతున్నారు, మీరు ఏం హామీలు ఇస్తా ఉన్నారు? దీనికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ డీటెయిల్గా మీకు అందరికీ చెప్తాను. సో ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని చెప్పేసి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా అత్యధిక మెజారిటీతోటి తాను విజయం సాధించబోతా ఉన్నానని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ విశ్వపత్తో రాజు, న్యూస్ 360 సికింద్రాబాద్ నుంచి.